Hello everyone, this is Karthik and you are watching Satya Karthik Vlogs. సో ఈ వీడియోలో నేను డైకిన్ 2 టన్స్ 4-స్టార్ ఏసీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఏసీని నేను 59,000కి నేను పర్చేస్ చేశాను. సత్య షాపింగ్ మాల్లో నేను ఇది కొన్నానండి. సో దీని యొక్క ఎంఆర్పి అనేది 80,000 ఉంది. బట్ నాకైతే ఇది ఆఫర్స్ మీద టోటల్గా నాకు 61,500కి ఇచ్చారు. నేను ఒక పాత ఏసీని రీసేల్ చేశాను కాబట్టి దాని మీద నాకు ఒక 3,500 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఓవరాల్గా నాకు ఇది 58,000 పడింది. బట్ మనకు ఇన్స్టాలేషన్ ఇవన్నీ కలుపుకొని మనకు 59.5 వరకు ఛార్జ్ చేశారండి. సో ఇది 2 టన్స్ హెవీ డ్యూటీ ఏసీ. నేను ఆల్రెడీ ఓజనరల్ యూస్ చేస్తున్నాను, బట్ నాకు ఎక్స్ట్రాగా ఇంకొక 2 టన్స్ ఏసీ యూజ్ అయింది కాబట్టి నేను ఇది పర్చేస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం దీని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. దీని యొక్క మోడల్ వచ్చేసి FTKL 71 UV 16M అండి. సో దీంట్లో మామూలుగా 3-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కూడా ఉంది. 2023 మోడల్ అది. ఇదైతే మనకు 2025 మోడల్. దీనికి 4-స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీని మ్యాక్సిమం IESR రేటింగ్ అనేది మనకు 1150 ఉంది. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. సో నాకు టెక్నీషియన్ అయితే 3 డేస్లో ఇన్స్టాలేషన్కి వచ్చారు. సో బాక్స్లో అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్ బ్యాక్ సైడ్ అనేది అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు. సో ఇది రిమైనింగ్ ఏసీస్ లాగా అయితే కాదు. కొంచెం ఇది అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ కొంచెం బల్క్గా ఉంటాయి. ఇండోర్ యూనిట్ మ్యాక్సిమం మనకు 14 kgs వరకు ఉంది కాబట్టి దాన్ని అటాచ్ చేయడానికి బ్యాక్ సైడ్ ఫుల్ ఫ్రేమ్ ఇచ్చేశారు. ఏసీ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 టన్స్ ఏసీ కాబట్టి కొంచెం హెవీగా ఉంది. ఇక పైన వెంట్స్ చూసినట్టయితే మనకు మొత్తం కంప్లీట్గా ఓపెన్ ఇచ్చారండి. సో మనకు ఎయిర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ దీని యొక్క IESR రేటింగ్ అనేది 4.60 ఉంది. ఇక బ్యాక్ సైడ్ అనేది కంప్లీట్గా హై క్వాలిటీ ఫైబర్ వాడాడండి. సో క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మనకు పైప్ కూడా కంప్లీట్ కాపర్ పైప్ అనేది ఇచ్చారు. కాయిల్ కూడా మొత్తం కాపర్ కాయిల్ ఇది. ఇక ఏసీకి మనకు డబుల్ ఫ్లాప్స్ ఇచ్చారు, సింగిల్ ఫ్లాప్ కాకుండా. ఇక మనం అవుట్డోర్ యూనిట్ చూద్దాం. అవుట్డోర్ యూనిట్ అనేది మనకు 34 kgs ఉంది. మామూలుగా 2 టన్స్ ఏసీలో మినిమం 40 kgs ఎబో ఉండాలి. బట్ లేటెస్ట్గా మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చాక అవుట్డోర్ యూనిట్ వెయిట్ అనేది చాలా తగ్గించారండి. కాయిల్ కూడా మనకు కంప్లీట్ కాపర్ కాయిల్ ఇచ్చారు. అండ్ మనకి ఇది బ్లూఫిన్ కోటింగ్ కూడా ఉంది. సో ఈ బ్లూఫిన్ కోటింగ్ వల్ల మనకు కరోజన్ అనేది ఉండదు. అండ్ మనకి ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. సో ఎవరైనా మరియు ఏసీ కొనాలనుకుంటే కంపల్సరీ మీరు కాపర్ కాయిల్ ఉన్న ఏసీనే తీసుకోండి. ఎందుకంటే అల్యూమినియం కాయిల్కి లైఫ్ టైం తక్కువ, కాపర్ కాయిల్కి లైఫ్ టైం ఎక్కువ. అండ్ బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా ఉంది, ఏ ప్రొటెక్షన్ లేదు. ఫ్రెండ్స్, మనకైతే దీనికి కాపర్ పైప్ ఫ్రీగా ఇచ్చారు. ఒక 3 meters పైప్ అనేది ఉంది. 2 pipes ఇచ్చారు. సో మనం ఎక్స్ట్రాగా ఏమి కాపర్ పైప్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సింది మాత్రం ఒక 4 square వైర్ పర్చేస్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి దీని యొక్క ఇండోర్ యూనిట్ చూద్దాం. ఇండోర్ యూనిట్ మొత్తం హై క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారు. అండ్ మనకు టాప్లో ఇక్కడ కంప్లీట్ కాపర్ కాయిల్ అనేది ఉంది.
సో మనకు ఫిన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అండ్ దీనికి పీసీబీ వారంటీ మనకు 5 ఇయర్స్ ఉంది, కంప్రెసర్కి 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. జనరల్గా నార్మల్ ఏసీస్కి పీసీబీ 1 ఇయరే ఉంటుంది, బట్ ఈ డైకెన్లో మనకు పీసీబీకి కూడా 5 ఇయర్స్ వారంటీ ఉంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క ఇన్స్టాలేషన్ చూద్దాం. ఫస్ట్ నేనైతే వాల్కి కోర్ డ్రిల్లింగ్ చేయించాను. కోర్ డ్రిల్లింగ్ అయిపోయాక ఇలా ఇన్స్టాలేషన్ అనేది చేశారు. సో దీనికైతే మనకి ఎట్లాంటి వ్యాక్యూమ్ అనేది చేయరు ఇన్స్టాలేషన్లో, బట్ ఓజనల్కి మిట్సుబిషికి మాత్రం వ్యాక్యూమ్ చేస్తారు. మిగతా ఏ కంపెనీకి వ్యాక్యూమ్ చేయరు జనరల్గా. అండ్ ఇది ఫ్రెండ్స్ అవుట్డోర్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఏసీ ఆన్ చేద్దాం. సో ఏసీ అనేది ఆన్ అయింది. ఆన్ చేసిన వెంటనే మనకు బీప్ సౌండ్ వచ్చింది. డిస్ప్లే అనేది మనకు ఆన్లో లేదు. జనరల్గా మనకు డైకిన్ ఏసీస్లో డిస్ప్లే ఆన్ కాదు. మనం డిస్ప్లే కోసం మనం సపరేట్గా సెట్టింగ్స్ ఉంటాయి, అది ప్రెస్ చేయాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే డిస్ప్లే ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకు డబుల్ ఫ్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. కూలింగ్ కూడా చాలా తక్కువ టైంలో హెవీ కూలింగ్ అనేది వస్తుంది. ఇక మనం దగ్గర నుంచి చూసినట్టయితే ఏసీ ఈ విధంగా ఉంటుంది. సో ఏసీకి మనకు ఇక్కడ మనకు డిస్ప్లే ఉంది, దాని పక్కన రిమోట్ సెన్సింగ్ సెన్సార్ ఉంది. అండ్ ఈ సైడ్ మనకు నార్మల్గా డైకిన్ అని బ్రాండింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం రిమోట్ లేకుండా కూడా ఆన్ చేయొచ్చు ఏసీని, ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక అవుట్డోర్ యూనిట్ చూసినట్టయితే ఎయిర్ ఫ్లో చాలా బాగుంది, హెవీగా వస్తుంది బయట. చాలా హై ఎఫిషియెంట్ అవుట్డోర్ యూనిట్ ఇది. ఒకసారి మనం దీని యొక్క రిమోట్ యొక్క ఆపరేషన్ చూద్దాం. నెక్స్ట్ మనం రిమోట్ చూసినట్టయితే రిమోట్ అనేది నార్మల్ సైజులో ఉంది, అంత లెంతీగా అయితే లేదు. ఇక్కడ టాప్ సైడ్ రైట్ వైపు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది, దాని పక్కన పవర్ చిల్ బటన్ ఉంది. సో ఈ పవర్ చిల్ బటన్ సెలెక్ట్ చేస్తే మనకు తక్కువ టైంలోనే హై కూలింగ్ అనేది వస్తుంది. ఇక దాని కింద మోడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోడ్ అనే ఆప్షన్లో మనకు ఆటో మోడ్, డ్రై మోడ్, కూలింగ్ మోడ్ ఇవన్నీ ఉంటాయి. దాని పక్కన టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీనికి ఫ్యాన్ స్పీడ్ అనేది సెలెక్ట్ చేయడానికి ఫ్యాన్ అనే బటన్ ఇచ్చారు. దాని కింద స్వింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ స్వింగ్ అనే ఆప్షన్ అనేది ఫ్లాప్స్ అప్ అండ్ డౌన్స్కి అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవడానికి ఈ స్వింగ్ 2 బటన్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇక ఈ కోఆండా అనేది ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. సో ఎయిర్ ఫ్లో అనేది టాప్ నుంచి బాటమ్కి రావడానికి ఈ కోఆండా మోడ్ సెలెక్ట్ చేస్తారు. దాని పక్కన డిస్ప్లే అనే బటన్ ఉంది. ఈ డిస్ప్లే బటన్ ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే మనకు డిస్ప్లే ఆన్ అవుతుంది. అప్పుడు మనకు ఈ అవుట్డోర్ యూనిట్ యొక్క వర్కింగ్ కెపాసిటీ చూపిస్తుంది. నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే మన యొక్క రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది. థర్డ్ టైం ప్రెస్ చేస్తే దీని యొక్క ఏసీ యూనిట్ యొక్క టెంపరేచర్ చూపిస్తుంది. ఇక దాని యొక్క బాటంలో దీని యొక్క టైమర్ ఉంది. అండ్ నెక్స్ట్ డ్యూ క్లీన్ అనేది కూడా ఉంది. ఈ డ్యూ క్లీన్ టెక్నాలజీ కూడా యూస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ దీని యొక్క కూలింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఏసీ కూలింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా తక్కువ టైంలో కూడా ఎక్కువ కూలింగ్ ఎఫిషియన్సీ ఇస్తుంది. అండ్ రిమోట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఏ డైరెక్షన్ నుంచి యూస్ చేసినా కూడా చాలా బాగా తీసుకుంటుంది ఏసీ. కూలింగ్ వరకు చాలా బాగుంది ఏసీ. అండ్ దీని యొక్క పవర్ కన్జంప్షన్ కూడా 2 టన్స్ ఏసీ కాబట్టి పర్ అవర్కి మనకు 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తుంది. సో నాకు మ్యాక్సిమం కరెంట్ బిల్ అనేది ఒక 2,500 వరకు ఏసీ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే 2 టన్స్ ఏసీ కాబట్టి మనం ఇంతకన్నా తక్కువకి ఎక్స్పెక్ట్ చేయలేము.
అండ్ కూలింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఎఫిషియెంట్గా ఉంది. చూడటానికి కూడా ఏసీ చాలా స్ట్రాంగ్ బిల్డ్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు కానీ 60,000లో ఒక మంచి 2 tons ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే దీని కూలింగ్ కెపాసిటీ అనేది మనకు 7,034 ఉంది. ఆ రేంజ్లో మనకు మ్యాక్సిమం 6,200 వరకే ఇస్తారు కూలింగ్ కెపాసిటీ. బట్ దీనికి మనకు అబోవ్ 7,000 ఉంది. కాబట్టి 60,000 బడ్జెట్లో ఇది చాలా మంచి ఏసీ. ఇక ఫైనల్గా దీని యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో అయితే మనకి ఏ వైఫై ఫీచర్ కానీ ఏం లేదు. ఇది నార్మల్ ఏసీనే. బట్ ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో రన్ అవుతుంది కాబట్టి పవర్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ ఏ ఫీచర్ లేదు. బట్ దీనికి బ్యాక్ సైడ్ టెంపరేచర్ సెన్సార్ ఇచ్చారు. సో ఈ టెంపరేచర్ సెన్సార్ వల్ల మనకు అవుట్డోర్ యొక్క టెంపరేచర్ కానీ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.